శనివారం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న బీజేపీ నాయకులు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు ఎలాంటి నిధులు తీసుకురాలేదని రాజీనామా చేయాలని వారు మాట్లాడడం జరిగింది. బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాం. కేంద్ర బడ్జెట్ ఏర్పాటు చేసిన దాంట్లో తెలంగాణకు గుండు సున్నా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ విధానం ఎలా ఉందని అంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం తప్ప ప్రజల కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము మాట్లాడుతున్నాం. బీజేపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. మీరు కేంద్రంలో అధికారాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి మీరు బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంత ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలను ఇవ్వడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ₹1 కూడా కేటాయించని దౌర్భాగ్య ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. దీనికోసం బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి తన మంత్రి పదవి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఇప్పుడు ఈ తెలంగాణ బడ్జెట్ పెట్టినప్పుడు నీ ముఖము ఎంపీగా నువ్వు ఏం తెచ్చినావు, ఎక్కడ పెట్టుకుంటావు? తెలంగాణలో నీ ముఖం ఎట్లా చూపెడతావు? ఇవాళ నువ్వు బీజేపీలను రెచ్చగొట్టి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీకు ప్రవేశపెట్టింది, అది అమోద్య యోగాగా లేదు అని మీరు విమర్శించడం సిగ్గనిపించాలి. ఎందుకంటే నువ్వు ఏమీదే లేదు. ఇక్కడ బడ్జెట్ అందరికీ, రైతులకు పెద్దపీట వేసిండు, మహిళలకు పెద్దపీట వేసిండు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఇవాళ పట్టి గారు నీకు బడ్జెట్ పెడితే నీకు చిన్నగా అనిపిస్తుందా? గొర్రెలు ఎందుకే ఆ గొర్రెలు తెచ్చినావు? ఓన్లీ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ కోసం మాత్రమే ఇచ్చినావు. అలా ఫస్ట్ విడత ఇచ్చినావు, రెండో విడత ఇచ్చినావా? ఇచ్చిన వాళ్ళంతా కమిషన్లు తిన్నారా? నువ్వే ఒప్పుకున్నావు. దళిత బంధు ఇచ్చింది దానిలా నువ్వే ఒప్పుకున్నావు. మా వాళ్ళు కమిషన్ తీసుకున్నారా? ఆ మాట కప్పిపుచ్చుకునే కోసం ఇవాళ ఒత్తి పలుకుతాను, ఈ పలుకుతాను, ఇట్లాంటి మాటలు మాట్లాడు. చేసిన వాళ్ళంతా జైల్లోనే ఉన్నారు. నీ బిడ్డపై జైల్లోనే ఉన్నది. మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు టీవీ చూస్తాను ఎంత డిఫరెన్స్ ఉన్నదో అందరికీ అర్థమవుతుంది. ఇవాళ రేపు ఎవరు తెలియకపోలేరు. మనుషులను కప్పిపుచ్చి బురద జల్లే విధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుంది. అన్నమాట నిలబెట్టుకున్నది. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఇస్తానన్నారు. ఆగస్టు ఏకదాటిగా ₹1,00,000 అయిపోయింది. ఇప్పుడు ₹1,50,000 అయిపోయింది. ఆగస్టు 15 లోపు ₹2,00,000 ప్రతి రైతుకు జరుగుతుంది న్యాయం. కాబట్టి ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంటుందనే ఉద్దేశంతోనే ఈ బీజేపీ వాళ్ళు శాతగాని బీజేపీ ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తీవ్రంగా అక్కడ ఖండిస్తున్నాం, సవాల్ విసురుతున్నాం. ఎవరైతే ధర్నా చేసిల్లో రేపు మా మంత్రి గారు వస్తారు కదా, మీ మంత్రి గారిని పిలిపియండి. మీరు రాష్ట్రానికి మీరు ఎంత బడ్జెట్ తెప్పించిల్లో, మేము మా మంత్రి గారు మా కాన్స్టిట్యున్సీకి ఎంత తెప్పించిందో మరి సవాల్కు సిద్ధమా అని మీకు ఖండిస్తాను కాంగ్రెస్ పార్టీకి. జై కాంగ్రెస్. పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ బీజేపీ వాళ్ళు నిన్న ఏదైతే మాట్లాడుతున్నారో మతి తప్పి మరి కొడంగల్కే పోయినాయి బడ్జెట్ అంతా అని చెప్పి వాళ్ళు చెప్పుడు జరుగుతున్నారు. కానీ అది కాదు, అన్ని జిల్లాల వారీగా సుతా బడ్జెట్ వచ్చేటందుకు రెడీ ఉన్నది. అది ఏదో చిన్న దొరికించుకొని బీజేపీ వాళ్ళు ఏదో హైలైట్ చేద్దామన్న ఆలోచన వాళ్ళు ఉన్నారు. కానీ మరి రేవంత్ అన్న అలాగా చేసేటోడు కాదు. ముఖ్యమంత్రి అంటే అన్ని జిల్లాలకు అధికారుడే. కాబట్టి ముఖ్యమంత్రి అన్ని జిల్లాలకు బడ్జెట్ మొత్తం రెడీ ఉన్నాడు. అంటే వాళ్ళు చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన అరాచకాలకు అవన్నీ మేము కప్పి పెట్టుకొని కూడి చేసుకొని ఒక్కొక్క రూపాయి కూడపెట్టుకొని మరి బడ్జెట్ రైతులకు కానీ మరి దేనికి కానీ ఒక్కొక్క జిల్లా వైద్య సుతా ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలకు బడ్జెట్ మొత్తానికి రెడీ ఉన్నారు. కానీ ఏదో ఒక కొడంగల్లాన్ని పెట్టుకొని అలా బీజేపీ వాళ్ళు మాట్లాడడం అది సమంజసం కాదు. కాకుండా అన్ని జిల్లాల వైద్య సుతా బడ్జెట్ వస్తానికి రెడీ ఉన్నది. మరి మా సిద్దిపేట జిల్లా సుతా మొన్న సిద్దిపేట నిజవర్గంలో సుతా మొన్న 10 లక్షలు ఫండ్స్ కూడా సుతా ఆల్రెడీ ఇష్యూ అయింది. మాకు బడ్జెట్ వచ్చేసింది, అన్ని జిల్లాలకు వస్తున్నది. కానీ వాళ్ళు ఏదో చిన్న విషయం దొరికించుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని మైనస్ చేద్దామని బీజేపీ వాళ్ళు ఏది దొరకలేదు కాబట్టి వాళ్ళు ఖండిస్తున్నారు. అది తప్పు. అది వాళ్ళు ఏదో మతిపోయి మాట్లాడుతున్నారు. కానీ మరి 6 నెలలు దాటింది, అంతే 8 నెలలు సుతా కాలేదు గవర్నమెంట్ కూర్చుండి. అన్ని ఊరు చేసుకుంటే సుతా భగవాన్లు లావటి ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మరి ఈరోజు అన్నీ మళ్ళా
సబ్జెక్టులను తీసుకొచ్చి రూపాయి చేసి ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. 6 గ్యారెంట్ల మీద సుత ఆల్రెడీ ఇష్యూ అన్నీ అయిపోయినాయి. రైతు బంధు సుత మొన్ననే 2 లక్షలు ఆల్రెడీ 1,00,000 అయిపోయింది. 1,50,000 సుత ఇప్పటి వరకు చేసింది. ఆగస్టు 15 తారీఖు వరకు ఈ 2 లక్షల వరకు సుత కంప్లీట్ అవుతుందని చెప్పి మరి మేము చెప్పుడు జరుగుతున్నది. జై కాంగ్రెస్. మరి మండల అధ్యక్షుడు నిన్న జరిగిన బీజేపీ వాళ్ళైతే ఏదైతే వాళ్ళు ధర్నాలో అంబేద్కర్ దగ్గర మాట్లాడిన దాని గురించి అసలు అంబేద్కర్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసింది ఏంటిది? మొన్న ఎలక్షన్లో ఒక దేవుని పేరు చెప్పుకొని ఒక ఓటు అడుక్కొని పబ్లిక్లో ఇవాళ రాజకీయంలో ముందుండి ఒకసారి గెలవడమే కాదు, మీరు దేవుని పేరు చెప్పుకొని ఓటు హక్కు అడుక్కొని ఇవాళ మీరు కూడా కాంగ్రెస్ అనే వాళ్ళు అయిండ్రు. ఒక ఎంపీగా ఉన్నప్పుడు బండి సంజయ్ హుస్నాబాద్ మున్సిపాల్కు ఇద్దరు కౌన్సిలర్లకు, ఒకటి దొడ్డిసీన్ గారికి ఒకటి వేణు గారికి ఇవ్వడం అయింది 6 లక్షలు. మిగతా 20 వార్డులలో ఉంటే 18 వార్డులలో ఏం ఫండ్స్ తీసుకురాలేదు. ఒక బీజేపీ ఉన్న వాళ్ళ 2 వ్యక్తులకే ఆ ఫండ్స్ 6 లక్షలు ఇచ్చి చేయడం జరిగింది. అప్పుడున్న గత ప్రభుత్వం ఎంపీగా ఉండి బండి సంజయ్ ఏం చేయలేదు. ఇప్పుడు మంత్రి అయి కూడా మొన్న బడ్జెట్ మీటింగు జరిగితే మన తెలంగాణకు గుండు సున్నా ఒక సున్నాలాగా చేసిండ్రు. అసలు మన బడ్జెటే పెట్టలేదు. ఆ విషయం ఒక 4 రోజుల క్రితమే జరిగింది. నిన్న జరిగిన తెలంగాణ బడ్జెట్ విషయంలో బీజేపీ వాళ్ళు మాట్లాడడం సమర్థం కాదు. దాన్ని మేము అసలు బండి సంజయ్ వచ్చి కూర్చుండి మా ప్రభాకరన్నతో ముఖాముఖి చర్చగా మాట్లాడాలి. బండి సంజయ్తో పాటు దొడ్డిసీను కూడా రావాలి. ఆయన హుస్నాబాద్లో ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేసిండు అనేది మేము ప్రభాకరణంగా ఎన్నోసార్లు సవాళ్ళు ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా బండి సంజయ్ ముఖాముఖి ఎత్తలేడు, మాట్లాడతలేడు. దాని గురించి ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్ అయిపోగానే బండి సంజయ్ రావాలి, మా ప్రభాకరణ చర్చ కూర్చొని దాని విషయంలో మాట్లాడతాడు. ఒక బడ్జెట్ ఒక మంత్రిగా ఉండి కూడా నువ్వు తెలంగాణకి ఏం తీసుకురాలేదు. ఇవాళ మన తెలంగాణ బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్లతో పెట్టిన ప్రతి జిల్లాకు ఏది కావాలని పెట్టిండు. నిన్న కేసీఆర్ అంటుండు గొర్రెల పంపడే విషయం లేదు, గొర్రెలు తీసుకుపోయి చేసిన వాళ్ళు అందరు జైలుకి పోయిండ్రు. ఇంకా గొర్రెల పంపకం అంటారు, దళిత బంధు అంటారు. దళిత బంధు అనేది హుజరాబాద్లో ఒక 10 కుటుంబాలకి ఇచ్చుడు కాదు, అన్ని జిల్లాలకు ఎక్కడ ఏ జిల్లాలకు ఇచ్చిండు. దాని విషయం చేస్తే లేదని దీన్ని బట్టి ఒత్తి మాట్లాడిండని కేసీఆర్ అనడం. ఇటు బీజేపీలను చిట్టీలు హరీష్ రావు మన బీజేపీలకు మన ఎగ్జామ్ హాల్లో చిట్టీలు అందించినట్టు మన హరీష్ రావు బీజేపీలకు చిట్టీలు అందించండి. ఈయనకు చేతగాక బీజేపీలతో మాట్లాడేయడం అని అది కూడా అది కాదు. ఇవాళ బండి సంజయ్వి రావాలి, ఒక మంత్రిగా వచ్చి మా మంత్రితోని మన పొన్నమన్నతో ముఖాముఖం చర్చగా మాట్లాడాలని అందరికీ ఆయనను బీజేపీని ఖండిస్తూ మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే నిన్న హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు రాష్ట్ర దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. బీజేపీ నాయకులారా ఒక్కసారి ఆలోచన చేయండి. కేంద్రంలో బడ్జెట్ ఆమోదం కేంద్రంలో పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్ పెట్టిన ఏ బడ్జెట్ అయితే ఉందో ఆ బడ్జెట్ మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం పెట్టిన బడ్జెట్ లాగా ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం పెట్టిన బడ్జెట్ లాగా లేదు. మీకు గనక బీజేపీలో ఉన్న ఇవాళ తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చిళ్ళు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కు అన్ని నిధులు పోయినాయి. ఇలా తెలంగాణకు ఎందుకు నిధులు తేలేదు? మీరున్నారు కదా పార్లమెంటు సాక్షిగా, పార్లమెంట్లో గళం ఎందుకు విప్పలేదు అని చెప్పేసి మా మంత్రి గారు మాట్లాడడం జరిగింది. తెలంగాణ ప్రాంత ప్రజలకు మీ ముఖం ఎలా చూపిస్తారు అని కూడా మాట్లాడడం జరిగింది. మా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇలా కొడంగల్కు 5,000 కోట్లు తీసుకుపోయిండు అని. అది కాదు, ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు కాశీకి ఎన్ని డబ్బులు తీసుకుపోయిండో, అదే గుజరాత్కి ఎన్ని డబ్బులు తీసుకుపోయిండో ఒక్కసారి లెక్కలోకి రండి. ఇవాళ మేము దాన్ని తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాని కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణలో ఇప్పుడు గ్రాఫ్ లేదు, పడిపోతుంది, రేపు స్థానిక సంస్థలలో ఎలాంటి అవకాశం కూడా మాకు లేదు అని చెప్పేసి ఇవాళ ప్రజా పరిపాలన వైపు ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడమే తప్ప మీకు తెలంగాణలో ఏ ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చిన మోకాలు మీ కావు అని చెప్పేసి మాట్లాడుతున్నాం బీజేపీ వాళ్ళకి. అదొక్కటే కాదు, కేటీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయిండు. ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు
ఎందుకు రాలేదు అంటే అక్కడ జరిగిన అవినీతి తనకు తెలుసు, అందుకే తను అక్కడికి రాలేదు. మీరు పోయి ఏదో విహారయాత్రకు పోయినట్టు ఉంది తప్ప మీరు అక్కడ పోయి చేసింది లేదు, ఏదో పూజలు పునస్కారాలు అని చెప్పేసి అంటున్నారు. ఆనాడు నీ అయ్య చేసిన తప్పే కదా. ఆనాడు ఏ ఒక్క ఇంజనీర్ యొక్క మాటలు వినకుండా నేనే చెప్తున్నా, నేనే రాదు, నేనే మంత్రి, నేనే ఇంజనీర్ను అన్ని నేనే అయి కట్టించినావు. కాళేశ్వరం ప్రాజెక్టు అది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులను వారి యొక్క సలహాల మేరకు సూచనల మేరకు ఆ ప్రాజెక్టులో కనుక నీళ్లు ఆగితే అది కనుక కూలిపోతే 30-40 గ్రామాలు ఆ నీళ్లలో జల దిగ్బంధంలో ఉంటాయి అని చెప్పేసి వారు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. వారి యొక్క ప్రతిపాదన ప్రకారమే ఇవాళ ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపలేకపోతున్నాం. ఏదో మీదికెళ్ళి నీళ్లు వస్తున్నాయి కదా, ఇంత మంచిగా నీళ్లు పోతున్నాయి అని చెప్పేసి అంటున్నావు. కేటీఆర్ గారు మీరు చేసిన అవినీతి మొత్తము తెలుసు. మీరు ఇంకొక మాట కూడా అన్నారు, 50,000 మందితో నేను తీసుకుపోయి ప్రాజెక్టు ఓపెన్ చేపిస్తా అని. నీకు తెలంగాణలో ఏ ఒక్క ఎంపీ స్థానం కూడా రాలేదు. 50 మంది ఎందుకు, నీ బావే రాలేదు కదా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి. ఇలాంటి కళ్ళబొల్లి మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద బురద చేయడం సరైన పద్ధతి కాదు. రాష్ట్ర బడ్జెట్లో రైతుల కోసం బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం మాది. ప్రజా పరిపాలన వైపు మా ప్రభుత్వం సాగుతుంది. కానీ ఇలాంటి మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లితే ఊరుకునేది లేదు. ఇంకో తాప మా మంత్రి గారి పైన కానీ మా ప్రభుత్వం పైన ఇలాంటి అవాక్కులు చివాక్కులు కనుక మాట్లాడితే బాగుండదు. మీ నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై.